దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని గమనించినట్లయితే కనుక ఇక్కడ భక్తుడు చెప్తున్నది ఏమనంటే, ఆపత్కాలంలో ఆయనకున్నటువంటి ఆపత్కాలంలో నేను దేవుని వెతికాను అనేసి అంటున్నాడు. గమనించండి, నీకు ఒక ఆపత్కాలం ఉంటుంది. ప్రతి మనుష్యునికి కూడా ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఆపత్కాలము, ఏదో ఒక అపాయకరమైనటువంటి పరిస్థితి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అయితే నీవు నీ ఆపత్కాలంలో, నీ శ్రమ దినాన, నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీవు ఎవరిని వెతుకుతా ఉన్నావు? దేవుని వెతుకుతున్నావా? లేదంటే మనుష్యుల వైపు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎవరి సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? ఎవరి యొక్క మేలు కొరకు, ఎవరి యొక్క మెప్పు కొరకు, లేదంటే ఎవరు నాకు సహాయం చేస్తారో, ఎవరు నన్ను ఆదుకుంటారు అని చెప్పేసి నువ్వు వెతుకుతున్నావా? గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, నిజముగా నీ యొక్క ఆపత్కాలంలో నీవు వెనుక ప్రభువును వెతికినట్లయితే, ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించినట్లయితే నిశ్చయముగా దేవుడు సహాయం చేస్తాడు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతకాని వాడవగుదువో అనేసి లేఖనం సెలవిస్తుంది. ఆపత్కాలంలో దేవుని వెదకాలే తప్ప, అయ్యో శ్రమ వచ్చింది, బాధ వచ్చిందని చెప్పేసి నీవు కనుక కృంగిపోయినట్లయితే కనుక నీవు ఒక చేతకాని వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి దావీదు తన ఆపత్కాలంలో దేవుని వెతికాడు. దానియేలు తనకు వచ్చినటువంటి ఆపత్కాలంలో ప్రభువుని వెతికాడు. సింహాల గుహలో త్రోయబడినప్పటికీ కూడా దేవుడు సింహాల నోలను మూసాడే తప్ప దానియేలు యొక్క తలను దేవుడు పైకెత్తాడు. కాబట్టి ఆపత్కాలంలో దేవుని వెతికిన ఏ ఒక్కరు కూడా ఇదైపోలేదు. దేవుడు వారందరినీ నిలవబెట్టాడు, వారి తలలను పైకెత్తాడు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటను బట్టి బలపరచండి, కృప చూపండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.